వెల్కమ్ టు వ్యూస్ మీడియా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇలాంటి అరెస్టులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడేదే లేదని, భయపెట్టి కేసులు పెట్టే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని, కూటమి నాయకులు ఇలాంటి చర్యలు మంచివి కాదని బీసీ సెల్ నాయకులు గండు నాగరాజు తెలియజేశారు. మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చల్లా హనుమంత యాదవ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, భారత రాజ్యాంగం అమల్లో ఉందా లేదా అనే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని, కూటమి నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాపతు వెంకటరమణ, గోవిందరెడ్డి, బాపతు శివారెడ్డి, రత్నబాబు, ప్రవీణ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు హనుమంత యాదవ్ చల్లా. నేను ప్రతిపాడు మండల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడిని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపు చర్యలు చూస్తుంటే భారత రాజ్యాంగాన్ని అవమానించే రీతిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా జగన్ ప్రపంచాన్ని రాబోయే ఎలక్షన్స్లో అడ్డుకట్ట వేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులు ఆపకపోతే ఈ కార్యకర్తలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తుందని మీడియా ముఖ్యంగా తెలియజేస్తుంది. అక్రమ అరెస్టును మేము ప్రతిపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలానే ఈ యొక్క అక్రమ అరెస్టు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణ చూసి ప్రతిపక్షాన్ని ఎలాగైనా సరే భయభ్రాంతులకు గురి చేయాలని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ప్రజెంట్ నడుస్తుంది. అలానే మద్యం పాలసీ గురించి ఆలోచిస్తే గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో మద్య పాలసీ పారదర్శకంగా జరిగింది. గతంలో 20 డిస్టిలరీలకు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు సీఎం గారు ఉన్నప్పుడు అతను సీఎంగా ఉన్నప్పుడే 14 డిస్టిలరీకి అతనే అనుమతి ఇచ్చింది. తగ్మా 6కి గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఒక్క డిస్టిలరీకి కూడా వైసీపీ గవర్నమెంట్లో అనుమతి ఇవ్వలేదు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా షాపులను కూడా ఎక్కడికక్కడ తగ్గించుకుంటా బెల్ట్ షాపులు లేకుండా ప్రతి గ్రామానికి ఒక మహిళా పోలీసుని విభజించి నియమించి కేవలం మద్యం అనేది ఎక్కడ పడితే అక్కడ తాకుండా కట్టదిట్టలు చేసినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈరోజు కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కావండి, మిథున్ రెడ్డి గారిని కావండి, ఓఎస్డీ గారిని కావండి, వీళ్ళందరినీ కేవలం కక్షపూరితంగానే అరెస్ట్ చేయడం జరిగింది.